ఎం రామకృష్ణ, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం విజయవాడ నగరంలో గత 26 సంవత్సరాలుగా ఆటో కార్మికుల సమస్యలపైన రాజీ లేని పోరాటం నిర్వహిస్తూ ఉంది. ఆ క్రమంలోనే నగర 10వ మహాసభని రేపు 28వ తారీఖున ప్రెస్ క్లబ్లో నిర్వహించుకోబోతున్నాం. గత ఉద్యమాలను సమీక్షించుకుని ఆటో కార్మికుల సమస్యలపైన భవిష్యత్తులో బలమైన ఉద్యమాలు నిర్మించడానికి, ఆటో కార్మికులను సమీకరించడానికి ఈ మహాసభలు దోహదపడతాయని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఆటో రంగంలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు నిరుద్యోగులు ఉన్నారు. ఉపాధి లేనటువంటి వాళ్ళంతా కూడా ఆటో రంగం పైన ఆధారపడి మోటార్ రంగంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి గత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆటో సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది, హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో కూడా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి మేనిఫెస్టోలో ఒక డిమాండ్గా కూడా ప్రకటించింది. కానీ ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు గురించి ఈ 2 సంవత్సరాల కాలంలో కనీసం మాట్లాడకపోవటం చాలా దురదృష్టకరం. సరే, వాళ్ళకి అనేక రకాలుగా వడ్డనలు వేస్తూ ఉన్నారు. ఆర్టీఓ అధికారుల దగ్గర నుంచి చిన్న చిన్న ప్రమాణాలు లేకపోయినా వాళ్ళ మీద పెనాల్టీలు అధికంగా విధిస్తూ ఆటో కార్మికుల జీవన విధానం చాలా దినదినగండంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు పుండు మీద కారం చల్లినట్టుగా ఊబర్, వాల్వా, ర్యాపిడ్ లాంటి సర్వీసులు అనాథరైజ్డ్గా బైకులు నిర్వహిస్తూ ఆటో కార్మికుల జీవన విధానాన్ని పట్టుకొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ప్రత్యేకమైనటువంటి యాప్ని ఏర్పాటు చేయండి ప్రభుత్వం ద్వారానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ ఆటో సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి ఆటో కార్మికుల జీవన విధానానికి సంబంధించినటువంటి భద్రతను కల్పించాలని, వాళ్ళకి ఇన్సూరెన్స్ లాంటి పథకాలని అవగాహన పెంచేందుకు కార్మిక శాఖ ప్రత్యేకమైనటువంటి పథకాలను రూపొందించాలని చెప్పేసి కూడా ప్రకటిస్తూ ఉన్నాం. కార్యాచరణ నిర్వహించుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. నా పేరు కేవీ రమణ, ఐఎఫ్టియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గత 26 సంవత్సరాల నుంచి ఆటో కార్మిక రంగంలో ఉన్న సమస్యల మీద పనిచేసే విధానం ఒక ఎత్తు అయితే, ఈ మధ్యకాలంలో ఉన్న సమస్యల మీద పనిచేయాల్సి రావటం ఒక ఎత్తుగా భావిస్తున్నాము. ఎందుకంటే ఓ పక్కన ప్రైవేటు ఈ ఊబర్, ఓల్వా ఇలాంటి కంపెనీలు అనాథరైజ్డ్గా బైక్ను ప్రోత్సహిస్తూ ఆటో కార్మికుల ఆదాయాన్ని దెబ్బకొడుతుంది. నిజంగా పుండు మీద కారం చల్లినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా లేడీస్కి ఫ్రీ బస్ పేరు మీద ఆటో వాళ్ళ ఆదాయాన్ని దెబ్బకొట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని అధిగమించడానికి కావాల్సిన చర్యలు, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు, ఉద్యమాల మీద ఈ 10వ మహాసభలో చర్చించుకొని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఈ ఆటో వాళ్ళ సమస్యల మీద పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. రవీంద్ర, ఐఎఫ్టియు సిటీ ప్రెసిడెంట్. ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం 10వ నగర మహాసభలు రేపు మే 28వ తారీఖున జరుపుకుంటున్నాం. అయితే గత ప్రభుత్వం కన్నా మేము బాగా కార్మికులు పనిచేస్తాం, ఆటో కార్మికులు కానీ అనాథరైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులు కానీ బాగా పనిచేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున విపరీతంగా ధరలు పెరిగిపోతున్నా పట్టించుకోవటం లేదు. అదే క్రమంలో మా మిత్రుడు చెప్పినట్టుగా ఓ పక్కన ఆటోవాళ్ళకు ఫ్రీ బస్ అని పెట్టి ఆటో కార్మికుల పొట్ట మీద కొట్టడం జరిగింది. ఒకరికి న్యాయం చేస్తే 100 మందికి పొట్ట మీద కొట్టడం అనేది ఏ రకమైనటువంటి కర్తవ్యమో వాళ్ళకే అర్థం కావాలి. అదే క్రమంలో ఈ రోజున ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాన్ని పూర్తిగా చూపి గ్యాసు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేస్తున్నారు. ఓ పక్కన ఆటో కార్మికులు కిరాయిలు లేక ఇబ్బంది పడుతుంటే సిఎన్జి గ్యాస్ పెంచడం వలన వాళ్ళకు వచ్చే ఆదాయం ఎంత, వాళ్ళ పరిస్థితి ఏంటి, దానికి వాళ్ళు ఆటోకి కిస్తీలు కట్టుకోవాలి,
ఆ గ్యాస్ కొట్టించుకోవాలా, కుటుంబాన్ని నడిపించుకోవాలా, ఇత్యాది కట్టాలా, పిల్లల్ని చదివించుకోవాలా.